ఇప్పుడు మనం ఒక కంటెంట్ని అయితే రాయగలిగాం, ఒక పారాగ్రాఫ్ రాయగలిగాం. పారాగ్రాఫ్తో పాటు మనకి పాయింట్స్ పెట్టుకోవడం, అలాగే మనకి నెంబరింగ్స్ పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా చూసాం ఇంతకుముందు. ఇప్పుడు నేనేమంటాను అంటే, నేను ఒక కంటెంట్ని ఒక టేబుల్లో రాయాలి అనుకుంటున్నాను. ఒక టేబుల్లో కంటెంట్ని రాయాలి అనుకుంటున్నాను. టేబుల్ పైన క్లిక్ చేయండి. టేబుల్ పైన క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ టేబుల్స్ అనేది షో అవుతాయి. ఓకే, టేబుల్స్ అనేది షో అవుతాయి. మీకు ఇక్కడ ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలో ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ దానిపైన మౌస్తో క్లిక్ చేయాలి. 1 2 3 4 ఇవి వచ్చేసి 2 ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైతే కంటెంట్ రాయాలో రాసుకోవచ్చు. సీరియల్ నెంబర్, సపోజ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సపోజ్ ఫాదర్స్ నేమ్, సపోజ్ మార్క్స్ అంటే మార్క్స్. సపోజ్ నాకు ఇంకొక సెల్ కావాలి, లేదా ఇంకొకటి కాలం ఇంకొకటి కావాలి, జస్ట్ ట్యాబ్ ఇవ్వండి. మీకు ఇంకొకటి యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అవుతున్నాయా? మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు కంటెంట్ మొత్తం కూడా రాసుకోవచ్చు ఒక టేబుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే టేబుల్లోకి వచ్చానో నాకు ఇక్కడ టేబుల్ యొక్క డిజైన్స్ యాక్టివేట్ అయినాయి. ఓకే, టేబుల్లోకి వస్తానే టేబుల్ టూల్స్లో టేబుల్ డిజైన్స్ వచ్చాయి అండ్ టేబుల్ యొక్క లేఅవుట్స్ కూడా వచ్చాయి. ఓకే, టేబుల్ డిజైన్లోకి వస్తున్నాను. ఇక్కడ మీకు టేబుల్ డిజైన్లోకి వస్తే ఇక్కడ మనకి కొన్ని టేబుల్ యొక్క స్టైల్స్ అనేది ఉంటాయమ్మా. ఇక్కడ కొన్ని టేబుల్స్ యొక్క స్టైల్స్ అనేది ఉంటాయి. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఈ యొక్క సీరియల్ నెంబర్ అనేది కదమ్మా, ఈ సీరియల్ నెంబర్కి దీని యొక్క సెల్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంది కదా, విడ్త్ అంటే వెడల్పు. సో హైట్ వచ్చి తక్కువ ఉంది. నాకు ఇక్కడ ఏంటి, దీని యొక్క విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మౌస్తో లాంగ్ ప్రెస్ చేసుకోండి, లెఫ్ట్ బటన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఏ సెల్ మీకు ఎంత అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు మార్క్స్ ఇంత అయితే అవసరం లేదు, విడ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కార్నర్ ఉంది కదమ్మా, టేబుల్ యొక్క కార్నర్లో మీకు అక్కడ ప్లస్ సింబల్ లాగా వస్తుంది కదా, మౌస్తో లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసుకొని ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కూడా మీరు అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో విడ్త్ ఇక్కడ విడ్త్ అయితే ఓకే, హైట్ ఎలాగ అడ్జస్ట్ చేస్తాము, హైట్ నాకు ఇంక్రీజ్ అవ్వాలి. జస్ట్ ఎంట్రీ ఇవ్వండి, ఎక్కడైతే కర్సర్ పెడతారో అక్కడ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తే హైట్ కూడా పెరిగిపోతుంది. ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత హైట్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ కంటెంట్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సపోజ్ ఏమైతే రాయాలంటే రాసుకోండి. అక్కడ మీరు మార్క్స్ కావాలంటే మార్క్స్, నేను డిలీట్ ఇస్తున్నాను, నాకు మళ్ళీ అది హైట్ వచ్చేస్తుంది. చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి హైట్ని చేంజ్ చేసుకోవచ్చు, విడ్త్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ యొక్క డిజైన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు టేబుల్స్లో హెడర్ అని ఉంది. దిస్ ఈజ్ ద హెడర్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ కాలం అని ఉంది, అంటే ఫస్ట్ కాలం ఇది. సో ఇది ఫస్ట్ కాలం. మీకు ఇక్కడ ఫస్ట్ కాలం హైలైట్ కావాలంటే హైలైట్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాలం మాత్రమే హైలైట్ అవ్వాలి, లేదా లాస్ట్ కాలం మాత్రమే హైలైట్ అవ్వాలి. లాస్ట్ కాలమ్స్ హైలైట్ అవుతాయి. సో ఇక్కడ మనకి టోటల్ రో అనేది కావాలి, అంటే ఇక్కడ టోటల్ చూడండి రో వచ్చింది, డబుల్ లైన్స్ వచ్చాయా. ఓకే, ఇట్లా మనకి, లేదా బాండెడ్ కాలమ్స్ అని, బాండెడ్ అంటే ఇలాగ బాండెడ్ టైప్లో వస్తుంది, అంటే బాండింగ్ కడతాం కదా, సో అలాగా. అట్లా మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ సెలెక్షన్ లేకుండా ఇక్కడ మీకు ప్లెయిన్ టేబుల్స్ కావాలంటే ప్లెయిన్ సెలెక్ట్ చేసుకోండి. సో లేదు ఇంకేమైనా గ్రిడ్ లైన్స్ లాగా కావాలంటే చూసుకోండి, లేదా ఇంకొంచెం డిజైనబుల్గా కావాలంటే ఇలాగ చూస్ చేసుకోండి. సో ఇట్లా మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో మీరు టేబుల్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, టేబుల్ యొక్క షేడింగ్స్ అనేది మీకు ఏ షేడింగ్ కలర్ కావాలన్నా ఆ షేడింగ్స్ని కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఎక్కడ వస్తుంది అంటే మీరు ఇక్కడ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను మౌస్తో లెఫ్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ షేడింగ్స్లోకి వెళ్తున్నాను. షేడింగ్స్లో నేను కలర్స్ చేంజ్ చేస్తాను. చేంజ్ అయిందా? ఓకే, ఇట్లాగా మీకు పర్టికులర్గా ఏ సెల్స్కి కావాలన్నా ఆ సెల్స్కి కూడా మీరు కలర్స్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండిమ్మా, నాకు ఇక్కడ బోర్డర్ స్టైల్స్ అని ఉంది. మీరు ఏ బోర్డర్ స్టైల్స్, మీకు ఇక్కడ బోర్డర్ స్టైల్స్ ఏది కావాలంటే డబుల్ అయినా, సింగిల్ అయినా, లేదంటే కనుక మీకు ఇక్కడ హైట్ అనేది, అంటే దాని యొక్క విడ్త్ అనేది ఎక్కువగా ఉండాలా. సో మీ చాయిస్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకుంటాను. ఎల్లో కలర్లో డబుల్ లైన్ ఉంది. డబుల్ లైన్ పైన నేను ఇక్కడ తీసుకున్నాను. నేను ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి, లైన్ పైన డ్రా చేస్తున్నాను. డ్రా చేస్తున్నాను, మీకు డబుల్ లైన్ ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కూడా మీరు డ్రా చేయండి.
అంటే మీకు ఎక్కడ డ్రా చేయాలంటే అక్కడ డ్రా చేసుకోవచ్చమ్మా. సపోజ్ నాకు ఇక్కడ కావాలి, డ్రా చేస్తాను. చూడండిమ్మా, కరెక్ట్గా అదే లైన్లో డ్రా చేయండి. చేంజ్ అయిందా? సో ఇక్కడ మీరు పెన్ ఆ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఏరే కలర్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ విల్ టేక్ ద రెడ్ కలర్. రెడ్ కలర్ తీసుకొని డ్రా చేస్తాను. సో లేదా నాకు బార్డర్ వేరే స్టైల్లో కావాలి. ఇక్కడ చూడండి, మీకు విడ్త్ ఎంత ఉండాలి కూడా ఇస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుందా విజిబిలిటీ? ఓకే, ఇట్లా మనకి దీన్ని చూస్ చేసుకోవచ్చు. బార్డర్స్ యొక్క విడ్త్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది బార్డర్స్ అనేది ఇచ్చుకోవడం. బార్డర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ నో బార్డర్స్ అన్నా అనుకోండి. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో మనకి డేటా ఉంది. మీరు ఎప్పుడైనా టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఇట్లాంటి మార్క్ పైన క్లిక్ చేయండి, టోటల్గా టేబుల్ సెలెక్ట్ అయిపోతుంది. టేబుల్ పూర్తిగా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బార్డర్స్లోకి రండి. బార్డర్స్లోకి వస్తే మీకు ఇక్కడ టేబుల్ బార్డర్స్, నో బార్డర్స్, ఆల్ బార్డర్స్ మీరు ఎలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్ బార్డర్స్ అని ఇచ్చాను, మొత్తం బార్డర్స్ వచ్చేసాయా? ఓకే, ఇప్పుడు నాకు ప్రింట్లో కూడా ఇలాగ వస్తుంది. జస్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. నాకు ఇప్పుడు బార్డర్స్ అవసరం లేదు, జస్ట్ నాకు సెల్స్ అయితే ఉండాలి. జస్ట్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నో బార్డర్స్ అని క్లిక్ చేయండి. నో బార్డర్స్ అంటే బార్డర్స్ ఉండవు, బట్ సెల్స్ ఉంటాయి. సెల్ అంటే ఒక బాక్స్. ఓకే, బార్డర్స్ అయితే ఉండవు. సో అట్లాగా అనమాట. కానీ మీకు ప్రింట్అవుట్లో కూడా బార్డర్స్ రావన్నమాట. ఇట్లా మీకు బార్డర్స్ యొక్క పెయింటింగ్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ మీకు కావాలంటే. ఇప్పుడు నేను బార్డర్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెయింటింగ్ కొట్టాలి. రెడ్లో ఉంది కదా అది ఆల్రెడీ, చూడండి. లేదా నేను ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, డౌన్ ఐకాన్ పైన. చూడండి, సపోజ్ నాకు గ్రీన్ కావాలి, డ్రాప్ చేయండి. క్లియరా? సో ఇట్లాగా మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి.